ఈ రోజు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ మాట్లాడుతూ కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక టీడీపీ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్లో తేజస్వి సూర్య కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలను సమర్థించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను భారతదేశం పాకిస్తాన్ విభజనతో పోల్చడం పూర్తిగా అనుభవరాహిత్యమన్నారు. కడప నగరంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో వెళ్ళి ఇంటింటి కాంగ్రెస్ అనే నినాదంతో వాళ్ళ బాధలను తెలుసుకొని కడప కార్పొరేషన్లో అయితేనేమి, లేకపోతే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో అయితేనేమి, కలెక్టర్ ఆఫీసులో అయితేనేమి, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రతి డిపార్ట్మెంట్కు ప్రజల యొక్క బాధలను తెలుసుకొని వాళ్ళకు కావాల్సిన ఇబ్బందులు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకు ఆ ఇబ్బందుల నుంచి బయట తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది. దానిలో భాగంగానే ఇంటింటి కాంగ్రెస్ అనే నినాదంతో మిస్డ్ కాల్ క్యాంపెయిన్ కూడా నడుస్తుంది. ఈ మధ్యలో ఏదైతే కాంగ్రెస్ పట్ల అభిమానంతో, కాంగ్రెస్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానంతో కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న మా కాంగ్రెస్ నాయకులను చూసి, వాళ్ళు చేసే పనిని చూసి ప్రజల్లో వచ్చే తీవ్రమైన అభిమానము అది తట్టుకోలేక, అది చూడలేక, ప్రజా ఆదరణ ఏదైతే లభిస్తుందో కాంగ్రెస్ను అది చూసి ఓరవలేక టీడీపీ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీనివాసులు రెడ్డి గారు ఉర్ఫ్ వాసు గారు ఈ మధ్య ఒక కామెంట్ చేయడం జరిగింది. సోషల్ మీడియా పరంగా కాంగ్రెస్ మీద బురద చల్లడం జరిగింది. అదేంటంటే, పార్లమెంటులో తేజస్వి సూర్య అనే ఒక అతను, అంటే ఎంపీ గారు, అతను యువగణ నాయకులు, ఆయన ఏమన్నాడంటే, ఇండియా పాకిస్తాన్ లాగా దుర్మార్గంగా తెలంగాణను ఆంధ్రాను కాంగ్రెస్ పార్టీ వేరు చేసింది అంటున్నారు. ఆయనకు నాకు తెలిసి రాజకీయ అనుభవం లేదు, ఎందుకంటే వయసు 30 సంవత్సరాలే. ఆయన చేసిన కామెంట్స్ ఎవరు పట్టించుకోవడం లేదు ఆంధ్రాలో. కేవలము వాసు గారు ఎందుకు పట్టించుకుంటున్నారు? కాంగ్రెస్ మీద బురద చెల్లేదానికి, కాంగ్రెస్లో ప్రజాదరణ ఏదైతే వస్తుందో దాన్ని తట్టుకోలేక ఏదో ఒక అంశం తెచ్చి ఇక్కడ ఫిట్ చేయాలని ట్రై చేస్తున్నారు. అటువంటి ఏమి చెల్లవు ఇక్కడ. ఎందుకంటే జనాలు గమనించినారు. ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిందో 5 సంవత్సరాలు మీకు ఇచ్చినారు, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఈ మధ్యలో వైసీపీ కూడా అవకాశం ఇచ్చినారు. మీరేం చేసిందిలే, పెట్టిందిలే. అందుకని మీకు ఎవరు ప్రజలు ఆదరించడం లేదు. కాబట్టి ఇదైతే కాంగ్రెస్కి ఏదైతే ప్రజాదరణ వస్తుందో అది ఓరలేక ఇటువంటి మాటలు మాట్లాడడము సమంజసం కాదని దీన్ని ఖండిస్తూ ఈరోజు మీడియా ముఖంగా నేను తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలకు రెండు ముఖ్య విషయాలు తెలియాలి. అదేంటంటే, ఆ రోజు బైఫర్కేషన్ జరిగేటప్పుడు ఆంధ్ర తెలంగాణకు వేరు చేసేదానికి తీవ్రమైన అల్లోకల్లోలాలు ఏదైతే హైదరాబాద్లో తెలంగాణ వాదులు ఒకరు ఆత్మహత్య యత్నాలు, ధర్నాలు చేస్తా చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళు మా తెలుగు తమ్ముళ్ళే. వాళ్ళు చనిపోవడము, భారతీయులు చనిపోవడము, దాన్ని అరకట్టే విధంగా మనం వెళ్ళాలి కదా. వాళ్ళు చనిపోతే మనం ఎలా చూస్తూ ఉండాలా? అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పార్టీలు కాంగ్రెస్ మీద బురద జల్లుతున్నాయో ఆ రోజు అన్ని పార్టీలు మమేకమై అందరు కలిసి తెలంగాణ సపరేట్ చేయాలని చెప్పినాయి. దానికి ఉదాహరణ మీరు చూసినట్టయితే అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎల్కే అద్వానీ గారు చెప్పిన మాటలు ఇవి. మాకు ఓటేయండి, మేము సత్తాలు వచ్చిన 100 రోజుల్లో తెలంగాణ సపరేట్ చేస్తామని వాళ్ళు చెప్పినారు. తర్వాత మీ పార్టీ నాయకుడు, మీ పార్టీ జాతీయ నాయకుడు, ప్రస్తుత సీఎం, ఆయనంత తెలివైన వాళ్ళు ఎవరు లేరంటారు. సంపద సృష్టిస్తా అంటున్నారు. ఆ సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తున్నారు? ప్రజలు చూస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో దుర్మార్గంగా వాళ్ళ కుళాయిల కనెక్షన్ కట్ చేసి వాళ్ళ ఇళ్ళకి తాళాలు వేసి సంపద సృష్టించుకుంటున్నారు. కరెక్టే. ఆయన కూడా 18 అక్టోబరు 2006లో రాసిన లెటరు, జూమ్ చేసి చూడండి కెమెరాలో, మీరు కాంగ్రెస్ పార్టీకి రాసినారన్నమాట. మీరు అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీరు తెలంగాణను సపరేట్ చేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన రాసి, వీళ్ళందరూ తెలంగాణకు వ్యతిరేకం కాదు, తెలంగాణ సపరేట్ చేయాలని. అదేవిధంగా మా వైసీపీ నాయకుడు కూడా
జగనన్న కూడా ఏం చెప్పినారు, మీరు ఏదైతే రాజ్యాంగం ప్రకారము స్టేట్లను విడిచేసి కొత్త స్టేట్లు ఏర్పరచుకునే అధికారం మీకు ఉంది కదా, అటువంటిప్పుడు మాకు ఎందుకు అడుగుతున్నారని చురుకలు పెట్టినారు ఆడ అసెంబ్లీలో. ఈ విధంగా వీళ్ళంతా ఒకటే తెలంగాణ సపరేట్ చేయాలని, అక్కడ సివిల్ వార్ అయ్యి హైదరాబాద్లో చాలామంది యువకులు చనిపోతూ ఉంటే దీన్ని ఎలా పరిష్కరించాలని ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 సంవత్సరాలు పెట్టి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకొని హైదరాబాద్ కన్నా ఇంకా బాగా డెవలప్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ విధి లేని పరిస్థితుల్లో వీళ్ళందరూ కలిసి చేయాల్సిందంటే అన్ని పార్టీలు కలిసి అప్పుడు సపరేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పగ్గం కాంగ్రెస్ చేతిలో ఉంది, అధికారం కాంగ్రెస్ చేతిలో ఉంది. ఇంకా జనాలు చనిపోతే దానికి బ్లేమ్ చేసేదానికి కూడా వీళ్ళెవరు వెనకాడరు, కాంగ్రెస్నే బ్లేమ్ చేస్తారు ఇంకా ఎంతమంది చనిపోయినా. ఇవన్నీ చూసి కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇచ్చి బాగా డెవలప్ చేద్దామంటే దాని తర్వాత అధికారాన్ని ఇవ్వలేదు ప్రజలు. ఎందుకంటే వీళ్ళ మాటల్లో వెళ్ళిపోయినారు. వీళ్ళని ఇప్పుడు చూసినారు కాబట్టి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా 29లో బుద్ధి చెప్పి ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యి ఖచ్చితంగా ఈ మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం పెడతామని చెప్పినారు. మొదటి సంతకం పెట్టి ఆంధ్రప్రదేశ్ను ప్రగతి వైపుకి తీసుకుని వెళ్తాం. ఎందుకంటే ఇదైతే ఉందో వైసీపీ టీడీపీ వీళ్ళిద్దరూ బీజేపీతో కలిసి ఉండి ఇక్కడ కొట్లాడుకుంటారు, కానీ అక్కడ వెళ్ళేసి ఇద్దరు బీజేపీతోనే కలిసి అక్కడ బీజేపీ మద్దతు ఇచ్చి ప్రత్యేక హోదా తేలేదు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయరు కూడా. అలా చేయలేక ప్రజల పట్ల విమర్శ ఎదుర్కొంటున్నారు కాబట్టి కాంగ్రెస్ ఆదరణ పొందుతుంది. కాబట్టి వాసు గారు ఈ విధంగా మాట్లాడడం ఎంతైనా సమంజసం కాదు, ఇది మంచిది కాదని ఈ మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాను. ఇంకో ముఖ్య విషయము, 2023లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తూ పాస్ చేసిన బిల్లు ఎన్డీఏ గవర్నమెంట్లో. దీనికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఎందుకంటే మహిళల పట్ల కాంగ్రెస్కు చాలా మంచి అభిప్రాయం. 50% ఇచ్చినా మేము ఇస్తామంటున్నారు. 50% ఇచ్చిన రిజర్వేషన్ మేము ఆ బిల్లుకు ఆమోదం దానికి రెడీగా ఉన్నామంటున్నారు. కాకపోతే బిల్లు పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బిల్లు పాస్ చేశారు మహిళలకు. 23లో అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు పాస్ చేస్తున్నారు? అది మహిళా బిల్లు కాదు, అది డీలిమిటేషన్ వల్ల మన దక్షిణ రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఒకవేళ ఆ డీలిమిటేషన్ బిల్లు రాహుల్ గాంధీ గారు అడ్డుకోకుంటే మన దక్షిణ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాబోయే కాలంలో వాళ్ళ మనుగడ చాలా కష్టమయ్యేది. ఎందుకంటే జనాభా లెక్కల ప్రకారము సీట్లను పెంచమంటున్నారు, రాజ్యాంగం ప్రకారం ఉందంటున్నారు. సరే, జనాభా నియంత్రణ పాటిస్తూ జనాభాను ప్రగతి వైపుకు వెళ్తాం, దక్షిణ రాష్ట్రాలు ఇంత ప్రగతి సాధించి జీఎస్టీ రూపంలో అయితేనేమి ఇతర రూపంతో అయితేనేమి కేంద్రానికి ఫండ్స్ పంపించి మన దేశానికి ఒక పట్టులాగా ఉండే దక్షిణ రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకొని ఉత్తర రాష్ట్రాలకు అక్కడ సంపదను పంపిస్తూ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో అలా నడుపుతుంది. ఇప్పుడు వాళ్ళ ద్వేషపూరిత పాలన అనేది అక్కడ కొన్ని చోట్ల ఉత్తర భారతదేశంలో నడుస్తుంది. దాన్ని వాళ్ళు ఆసరాగా చూసుకొని ఎల్లప్పుడూ వాళ్ళే అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో అక్కడ సీట్లు పెంచి తద్వారా పార్లమెంట్లో వాళ్ళు నెగ్గి తద్వారా ప్రతిసారి వాళ్ళే ఎన్నికై ఎల్లప్పుడూ వాళ్ళే రాజ్యం వెళ్తామని దక్షిణ రాష్ట్రాలను అన్యాయం చేద్దామనే పెద్ద కుట్రను రాహుల్ గాంధీ గారు అడ్డుకున్నారు. మీరు నిజంగానే మహిళల పట్ల మీకు మంచి అభిప్రాయం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును అమలు చేయండి. ఇది చేయలేక ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రవేశపెట్టినారంటే కేవలము ఏదైతే ఎలక్షన్స్ నడుస్తున్నాయో ఈ ఎలక్షన్స్లో వాళ్ళకి తెలుసు అనమాట, ఎన్డీఏ కూటమికి వాళ్ళకు కావాల్సినన్ని ఓట్లు లేవు అక్కడ పార్లమెంట్లో, బిల్లు నెగ్గదని తెలుసు. అయినా ఎందుకు పెట్టినారంటే ఈ బిల్లును డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో ఆడ ప్రజలకు మభ్యపెట్టి మీడియా ద్వారా మరియు పార్లమెంట్లో మభ్యపెట్టి ఇది ఎట్టా నెగ్గకపోతే దీన్ని మొత్తము కాంగ్రెస్ను మరియు ఇండియా కూటమికి దానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎలక్షన్స్లో వాడుకుందామనే ఒక పెద్ద కుట్ర పడినారు. కానీ మహిళలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు.
మీకు బుద్ధి చెప్పినారు కాబట్టి ఇండియా కూటమి మా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. మేమంటున్నాము ఇక్కడ ఇంకొక దురహంకారం ఉంది, మగ దురహంకారం. 543 సీట్లు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం పార్లమెంటులో దాంట్లోనే 33% ఇయ్యాడంట ఆయన. మగోళ్ళు అనేసి అహంకారం ఉంది మా మోడీ గారికి. ఆయన సీట్ ఖాళీ చేయరు, వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళు ఖాళీ చేయరు. దాంట్లో 33% రిజర్వేషన్ ఇవ్వకుండా 850 సీట్లకు పెంచి కొత్త సీట్లు వేసి ఆడు కూర్చోబెడతారంట. 33% ఉండే దాంట్లో ఇవ్వయ్యా. మళ్ళీ సెన్సెక్స్ వచ్చిన తర్వాత డీలిమినేషన్ అయిన తర్వాత మళ్ళీ ఎంతమంది సీట్లు వస్తారో దాంట్లో కూడా ఇవ్వు. ఇప్పుడు ఇవ్వమంటున్నాం మేము, ఇప్పుడు ఇవ్వట్లేదు. ఈ బిల్లును అమలు చేయమంటున్నాం, చేయట్లేదు. డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుగా తీసుకొని వచ్చి అక్కడ జనాలను మభ్యపెట్టి మీడియా ప్రాతిపద్యంగా ఈ విధంగా చేయడము చాలా దుర్మార్గము. దీనికి సపోర్ట్ చేసిన వైసీపీ, టీడీపీ, జనసేన సిగ్గుతో తల ఉంచుకోవాలి. మీరు దక్షిణ రాష్ట్రాల పట్ల మీరు కొంచెం కూడా చిత్తశుద్ధితో లేరని ఈ ప్రజలు గమనించాలని ప్రజలకు తెలియజేస్తున్నాను.